హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మొత్తం పైకి ఎక్కుతాం అనమాట. సో చాలా రోజులు అయింది కదా, సరిగ్గా వీడియోస్ లేవు, ఏం లేవు. ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తే కొన్ని రోజులు రీఛార్జ్ నిలిపివేయబడింది అని కాల్స్ కదా. మొత్తానికైతే ఉన్న చిన్న చిన్న సో మొత్తానికైతే ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అంతా పోయినాయి అనమాట. ఊకున్నా. సో మొత్తానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సారీ కొంచెం లేట్ అయింది. సో ఈ రోజు నుంచి మళ్ళీ రోజు వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈ రోజు నుంచి భారతీయ దాంట్లో కూడా వీడియోస్ వస్తాయన్నమాట. ఆడ ఎవ్రీ పెయిన్ ఏదో చేస్తున్నది. చలో కాదు బాబీ, నీకు మరి సరుకులు తీసుకొస్తాం పని దాంట్లో చేసేకి ఏమన్నా చెత్తంలా ఏది మా అంటే మా సారా ఇప్పుడు ఇంకా తెచ్చి పెట్టుకుంటే రేపు పొద్దున్నే చేయొచ్చు కదా. మరి మరి ఆ బుక్ తీసుకో, ఈడే తీసుకుందామా? అంతేనా? అంతేనా? ఏ వద్దుల మీద నానే తెస్తాను కానీ గిడే నానే తెస్తాను కానీ నువ్వు వద్దు, ఏమొద్దు, పాసరద్దు, ఎప్పుడు వద్దు. ఇంట్లో అంతా పని చూసుకొని నన్ను పోయి తెస్తాలే. సరే. ఈ పిల్లలు చూడగా మన్ను కావాలంటారు ఈ పిల్లలు. ఎట్లా? ఇంకోటి చెట్లు వచ్చేసి అవతలవి, ఇంకొకటి ఇత్తనాలు తప్పలా 2 రకాలు వేసిండు కదా, అవి రాలేదు. పూర్తి ఫేక్ ఇత్తనాలు. నిన్న మాసం వచ్చి నీళ్ళు పోస్తాయి కాదు విన్నది 4 అవే. దీంట్లో కూడా తీసేద్దాం. జరిగినా అమ్మది కూర్చుని పో, అవతల కూర్చుని పెట్టుకో. 2 తీసేద్దా దీంట్లో చిన్ని కాదు కదా అన్ని. మరి ఇంకా లాస్ట్ నాటే మరి అదొక గొప్పతనం నీది. నువ్వు అన్నది ఇప్పుడు తీస్తా. ఏరు బాగా వచ్చారు బలంగా పోతుండవు ఏరు. చెట్టు తెంపేసావు దుర్మార్గురాల, పెద్ద దుర్మార్గురాలు. చూస్తూ సీత ఎట్లా తెంపాలనిపించి నువ్వేమన్నట్టు నీళ్ళు ఆగేవు దాంట్లో. నీళ్ళు పోసానే పోయడం అంటే నీళ్ళు ఆగేటట్టు పోస్తారా? ఏం లేకుండా నేను నీళ్ళు మా సార్ పోస్తే అట్లా. రాత్రి పూట కదా ఇంక సెలవు ఉంటుంది, అట్లా బాగా ఆగేది. గులాబీ చెట్లు అయితే నిన్న 2 గులాబీలు కాసింది. నేను తెచ్చుకున్నప్పటి నుంచి 4 గులాబీలు ఎక్కువ పడి దానికి పెట్టుకుని పువ్వా. ఇప్పుడు నువ్వు తెంపింది చూసి అమ్మాయి చెప్తుంది ఇంకా పైకి వచ్చినప్పుడు. జాగ్రత్త. సరే ఇంకోటి తీస్తావా? తీచెక్కన చిన్నది తీస్తావా పెద్దది? అవి చెట్లు ఉన్నాయి దాంట్లో. దాంట్లో 2 రకాల విత్తనాలు వేసింది కానీ ఆవి రాలేదు. ఇది ఏది ఏం బీరకాయ. ఇది అప్పుడే ఆకు చూసి నేను గుర్తుపడతాను. ఆకు సంగతి సరే ఏం అప్పుడే మచ్చగిచ్చది. ఇదే ఇంత నేత బీరకాయ చెట్లు ఇట్లా ఉండేది. సర్లే అవుతున్నాం కానీ బుడ్లు ఇత్తనాలు దాకా పెడదాం దాంట్లో. ఎట్లా పెడతావు ఏర్లు సరిపోవంటుంటే. సరేలే వేరే టప్పలా పెట్టేది. పెడతా పచ్చి ఉండవేమో కదా, వస్తావా? ఏం కదా తప్ప మరిపాడు యాదేలే. పచ్చిగా ఉండకూడదు. ఆరాల్లో ఇప్పుడు మనం నువ్వు ఏ పేరు ఎట్లా అవుతాయి అట్లా కావాల. గుడ్డి పువ్వు కాసాడు అనమాట. ఇది తెంపు. ఎక్కడ కానట్టు గుడ్డి మగ్గులకు వచ్చింది. తెంపు కూడా ఇది కట్ చేయాల రాదు. ఇంటికి రాదు కదా. సార్లే పువ్వు పెట్టుకుని వచ్చి ఇప్పుడు చిన్ని పువ్వు. ఫస్ట్ టైం చిన్ని గులాబీ రావడము. ఫస్ట్ వచ్చిన 2 పెద్ద పూలే. నిన్న తెంపిన పెద్ద పూలు గుడ్డిదే. గుడ్డి అది గింతే ఉండేది. పెద్దగా వస్తుంది. అది బాగుండదులే కానీ ఎప్పటి నుంచి చెప్తాను మరి నీకు. ఎప్పటి నుంచి చెప్తాను మరి నన్ను నీకు. తిరిగి నన్నే అంటావు కదా. లాస్ట్కి ఆడాడు వచ్చి ఆపుతావు అంటే నా దగ్గరికి వచ్చి ఆపుతావు నీ మాటలు. రానమ్మా, మీరు మొన్నలా చేతులు పెట్టింది చాలు.
పెట్టుకుంటావా? పెడదనా ఇట్లా తిరుగు. ఇంట్లో పెడదనా? క్లిప్ పెట్టి పెడతాపా. ఆ పూలు సట్టగదలే అది ఇంటికి అదే పెట్టుకుంటా పని. రండి రండి. ఆ బండి బిగాలు ఇస్తారా నాకు? బండి కదా ఇస్తా. బండి తొలకలగా ఏమమ్మ వద్దా మీడే ఉన్నావు. వద్దు ఆడుకోసా ఆడుకోఫా ఆడుకోఫా. సో టైము టైం ఏదైనా కొత్తది తెస్తాం పారే. అటు ఇటుగా అన్నట్టుండదు అది. ఊకే నన్ను ఆ రోజే అంటే నువ్వు దాన్ని అట్లే సాధిస్తావు. ఇవి వచ్చేసి మీషో ఆర్డర్లు ఫ్రెండ్స్, 2 వచ్చినాయి. ఇచ్చిరా వల్ల ఇంత పొద్దునే డౌటే అయినా ఫీ వస్తాను. ఈ కాకులు ఎత్తుకుపోతుంది. 1 2 గీడే కిటికీల్లోనో ఎండ తగిలే కడవ పెట్టు. తీ ఆడే ఉండి వస్తా. నువ్వు కూడా బుడ్లు ఇత్తనాలు తెచ్చాడు అనమాట నిన్న వినోద్. పచ్చిబుడ్లు అమ్ముతుంటే అన్ని అమ్మడాలు ఉన్నాయి అనుకోని తీసుకొని వచ్చాడు. బాగుంటాయి 4 విత్తనాలు 3 ఉన్నాయి. ఏమన్నా ఇవి చూపించాలి ఇప్పుడు. కూసో కూసో నిజం వస్తాయి. ఇవి షాక్ అనమాట. నేను అన్ని ఎట్లుండవు ఇవి చూడండి ఒకసారిగా ఉండో మా దగ్గర పెడతా. అన్ని 3 4 ఉన్నాయి అనమాట ఈ గుడ్లు. ఇవి ఎంత విచిత్రంగా ఉండవు ఒకసారి మీరే చూడండి. 3 విత్తనాలు 4 విత్తనాలు ఉండవు అన్నీ. మనకల్లా ఎట్లా వస్తావు ఇట్లాంటివి? ఏదో ఒకటి కలిసి ఉంటుంది అనమాట. అట్లా కాదు, ఇవన్నీ అవే కుప్పు పోసి ఇవే అమ్ముతుంటారు అన్నిగా. 3 ఉండేటివి. మహారాష్ట్ర నుంచి వచ్చి నువ్వు ఇక్కడ కాదనే మొత్తం అందరు కొనుక్కోతుంటే నాకు ఇంకా ఇది చూడ ఎన్నది. ఇది చూడండి ఇక 4 ఇవి వినోదు. ఇది కూడా 4 అద్దుడుగా. 1 2 3 4 అన్ని 4 ఉండేది. 3 4 4 3 4. ఇవి ఒక రకం కాయలు ఫ్రెండ్స్. అందుకనే వీటిని బతికిస్తాం టపాలా వేసి అట్లా ఎక్కువ విత్తనాలు చేస్తామా అని. ఇవి మన స్థలం సరిపోదురా వినోదు. టపాలా వేసినట్టు వేసేది ఏం పెద్దగా అవుతావే. బాగా నగురుతాయి బాగా. ఒకళ్ళు ఎక్కువ పెరుగుతాయి ఇవి. వాటిని చూసి అందరు విచిత్రంగా ఉండవు. ఏమని మూగబడిండ్రట ఎన్నర్లా. 50 రూపాయలకు 3 షేర్లనే. 4 షేర్లు వేసి అట్లే అడుగుతారు. 3 షేర్లు అంటే తర్వాత మళ్ళీ 4 అంటారు కదా. ఆ మంచి ముందే తెలిపించి 3 అని నన్ను ఏం పేరమాలే. 4 షేర్లు వేసి తర్వాత వేరే వాళ్ళు చిన్నది మన షేర్ అట్లాంటిది కాదు చిన్నది. ఇది వచ్చేసి మనం తెచ్చిన చీరల్లో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్. ఇవి అమ్మినామా ఈడైపోయినా ఇవి ఇంతకుముందు కట్టుకుని అవులే భలేగానే వస్తున్నది వీడియోలో. ఇది మొన్న ఉంటుందమ్మా కడిగి ఆరబెడతాను. ఈ 4 విత్తనాలు ఉండి క్లియర్గా వస్తున్నావు కదా. 5 కానీ 4 కదా. ఇట్లాంటివి తీసి గడ్డ కొన్నిది మంచిగా లావులావుగానే వచ్చేటివి కొన్ని తీసి ఆరబెట్టు. ఉప్పు ఆరబెట్టద్దు, అట్లే ఆరబెట్టు. పొట్టు తీయాల్సిందే ఇలా నానబెట్టాలంటే నాటేయాలంటే కానీ 2 రోజులు అట్లా పెట్టి అంతే. ఇయ్యం ఎక్కడో బయటవే. సో మొత్తానికి అయితే కనుక నిజంగా ఫ్రెండ్స్ ఇట్లాంటివి అయితే నేను మా ఊర్లో ఇట్లా అమ్మడం అయితే ఫస్ట్ టైం. ఈ ఇత్తనాలు అంటే 4 ఉండేటి కుప్పలు పోసి అమ్మడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను చూడడం అయితే మేబీ. సో మీ ఊర్లో మీ సైడ్ అమ్ముతారా ఇట్లాంటివి చెప్పండి. ఆయన అయితే మహారాష్ట్ర సైడ్ ఇవి ఆయనే. నిశ్చికీర్తన మాటలు నేర్చింది ఫ్రెండ్స్. మాటలు నేర్చాగా ఏమంతా కలిసి తలకలు అలుగుతుంది, కోపం పడుతుంది. నిసి ఏ అందరికీ నడుస్తారు మరి ఇప్పుడు. సో మీషో 2 ఆర్డర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. నిన్నే ప్యాక్ చేసి వచ్చేయకపోతే వాళ్ళు డెలివరీ సర్వీస్ వాళ్ళు కొంచెం కుదరలేదు. సో ఈరోజు అయితే నేనే పోతున్నాను అనమాట. చూద్దాం ఇచ్చికాసి వస్తాను.
బండి బీగలు ఎడవ చూస్తే ఎడుండాలి కింద పడింది వేస్తాను మరి మెయిన్ నన్ను వెయ్యేది ఏటీఎంలో మనం డబ్బులు ఉన్నాయి కదా కావాలి అవి మరి ఇచ్చేటప్పుడు కుదరదు కదా మంచి ఫోన్పే ఇన్పే అంటే అట్లా కాదా చేతికి వెళ్ళాలంటారు అయితే చూసి వస్తాయి ఆర్డర్లో ఒకవేళ లేదంటే ఫోన్ చేస్తాను నీ దాంట్లో నెంబర్ ఉంటుంది ఫోన్ చేద్దాం దీని మంచి డెలివరీ బాయ్ దాంట్లోనా ఏం చెప్తాడో పొద్దునే తెరిచింటారా బ్రో అంటే మరి తెరిచింటారంటే పోతా లేదన్నా అంటే ఇంకా ఈ మంచిగా ఫోన్ ఎత్తట్లేదు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి నేనే వేస్తాలే క్యాన్సల్ అవుతాయి ఇవి మెయిన్ మనకి మీషోలో వచ్చిన సమస్య ఏమంటే వీటితోనా ఒకటి చెప్తాం కదా ఫ్రాడ్ జరిగితే కొంచెం కష్టం ఏం చేయలేము చేసే దారి ఉండొచ్చేమో కానీ చాలా వరకు తక్కువ రెస్పాన్స్ కానీ ఇవేమంటే ఆర్డర్ వచ్చినాక మనము వెంటనే ఇచ్చి వస్తే మంచిది వాళ్ళు ఇచ్చి ఒక డేట్ ఇస్తారు డెలివరీ ఆర్డర్ వచ్చినాక 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి అట్లా ఇస్తారు ఆ డేట్ ప్రకారంగానైతే మన ఆర్డర్స్ మనం ప్యాక్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ వెంటనే క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు 1 రోజు చూస్తారు మహా అంటే 2 రోజులు చూస్తారు 2 రోజులు రాలేదని క్యాన్సిల్ చేస్తారనమాట కొంతమంది అప్పుడు ఏమైతే మనం ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చినా మళ్ళీ మధ్య నుంచే రిటర్న్ వస్తుంది అనమాట అది రిటర్న్ వచ్చిన సంగతి పక్కన పెడితే రిటర్న్ ఫీజు 200 150 180 పడుతుంది ఫ్రెండ్స్ అయ్యో కరెంట్ కూడా ఇప్పుడు 100 చీర మీద పడితే ఏమో తర్వాత సంగతి ఇంక వచ్చిన లాభం మనకు రావాల్సింది బాయిలే అని అనుకోవచ్చు అంటే చీర వచ్చే దాని మీద వచ్చే లాభం కొంచెం అటు కాయలు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక 300 రూపాయల చీర 400 రూపాయల చీర అమ్మితే అనుకో దాని మీద ఎంత వేసుకుని ఉంటాం ఒక 100 రూపాయలు వేసుకుని ఉంటాం కదా ఆ 100 రూపాయలు 150 రిటర్న్ ఫీజు పడుతుంది అన్నమాట మనకి రివర్స్ సో దానికనే నేను ఏం చేస్తున్నానంటే ఆర్డర్ వచ్చినప్పుడే వీలైతే దాన్ని ప్యాక్ చేసి తీసుకొని ట్రై చేస్తున్నాను నిన్నుకొని పెయింటి కానీ మనకి ఆ డెలివరీ దాంట్లో యాక్సెప్ట్ చేస్తారు కదా కంప్యూటర్లో ఆ మంచి లేకుండా వేరే మంచి ఉన్న డెలివరీ బాయ్లో కానీ నాకు తెలియదనా ఆయన వచ్చినాక రానే మళ్ళీ ఇంకోసారి పోతే ఇంకా మొత్తం షట్టర్ బంద్ చేసి ఉండ్రి ఇంకా ఇదేం సంసారం అని మా గురించి చర్చిపోయేది ఉంటే సో ఆ పని చూసుకొని ఇంకా వస్తే అందుకని ఈరోజు కొంచెం ఎట్లా కానీ ఫస్ట్ అవుట్ ముట్టియాలి ఫ్రెండ్స్ సో అదనమాట వాళ్ళు సీట్లు తీసుకొని పోతుంటే బుడ్డ పిల్లగా ఎట్లా నడుతుంది జడిగా నిజంగా రాను మరసంగ పేరండి ఇంకా వినోద్ మా పాప అయితే ఫైర్ అనమాట ఇంకా ఓమా ఆడ బట్టలు ఉతికేసిన దండిగా మడతలు చేస్తాను హాయ్ చెప్పు బట్టలు మడతలు చేస్తాను మా అరిసత్తాయొద్దు నాయనలు వచ్చేదాకా బూ వండాలా అమ్మ ఓ ముద్దు పెట్టు మన సంగ పెట్టు ఇలా ఎందుకు సమ్మర్ మీద నువ్వు చూసుకుంటావు కదా బట్టలు మడతలు చేస్తాను ఇంక వినోద్ మా పాప వచ్చే తలకాలు అయితే బూ వండి చక్కని బట్టలన్నీ మడతలు చేస్తాను వీళ్ళైతే బండ్లు తుడుస్తాను వాళ్ళు వచ్చే తలకలే లేదంటే వాళ్ళ తల తుడుస్తాను హాయ్ ముద్దు పెడతావా
hours later. దోమల పగ ఫ్రెండ్స్. ఏం చిరి బాగా దోమల పగ. యమునూరులోనైతే ట్రాక్టర్కి వస్తుండే అట్లా మందుది దాని చుట్టే తిన్నప్పుడు దాని వెనకలే ఉరుకురు పోతుంటే పొరగాని పిల్లలు అట్లే పోతుంటే ఏడుదో అనుకోని, కాకపోతే అది పీలిస్తే మనకే ప్రమాదం మరి చెప్పుతుండ్రప్ప మా అమ్మలు పోవద్దండి వద్దు వద్దని ఇంకో కూడా వచ్చినా కూడా తప్పించుకొని ఉంటుంటుంది. అట్లా బాగా వస్తుంటుంది కదా అప్పుడు. ఏమ్మా యూ బిజీయా? ఓ అంటది అర్థమవుతావు అన్నీ మాట్లాడేదా? కాదు తిందాము. కాచేదినే మా పాప ఏడిది చందమామ ఎంత వెళ్తున్నాడుగా. ఓ మా పాపకి ఇప్పుడైనా పువ్వ అంటది. ఈ అమ్మ మాట్లాడుతుంది చూడే మామూలు ఆయన కింద పడతాయి ఇక్కడ నిసి ఓ నిసి రండి ఇక్కడ రండి. A few minutes later. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:42 అయిందనమాట. సో మేమైతే ఈరోజు పైన కూర్చున్నాం అన్నం తినేకి. ఏమో నాకే అనిపించి ఫ్రెండ్స్ పైన కూర్చున్నామని నీటికి కసుగుకొట్టని పైకి తీసుకొస్తామే. సో ఎంతో ఫ్రీగా ఉన్నట్టుండదు. ఈరోజు ఏం చేయలేకపోతున్నాను అంటే కాయగూర చేయలేదు. జ్వరం వచ్చేది వినా నా శాత కదంటే నువ్వు ఏం చేయకున్నా పర్లేదు భూ ఉండదు అంటావు కదా, వెళ్ళిపోయి కరమొట్టు నూరనే పాపం అనిపించా నాకే. ఇంక ఊరిమిండి చేస్తే ఇప్పుడు అన్ని వేపిస్తే వినోద్ రోట్లో వేసి దంచి ఇచ్చనమాట. ఇంక నాకేం కొంచెం బాగుండదు సర్లే వినోద్ నాకు ఇంత ఆసర అవుతావు సార్లే ఇంకా అనిపిస్తుంది. ఆల్రెడీ చేస్తాను. కారం తినలేదులే. పెరుగు తెచ్చలేవా? ఉన్నది కింద. మరి పెరుగు వేసి ఆ పాపలకు వద్దులే, కడుపులో మంటలు వేస్తారు, రాత్రి ఏడుస్తారు. మరి డాడీ మీకు పెరుగు తెస్తాను ఉండదు కదా లోపల. పెరుగు ఉన్నదే నేను చెప్పేది. ఉప్పు తీసుకురా, గిన్నె తీసుకురా పెద్దది. సరేలే. ఈరోజు ఫోన్లో ఎట్లా వస్తుందో తెలియదు కానీ చందమా చాలా క్లియర్గా వస్తుందో మాకైతే. మామే కనపడట్లేదు దీంట్లో కానీ మాకు కంటికి అయితే మాత్రం ఎంత వెలుగంటేగా. చందమామ నువ్వు అటుపో, నన్ను పెరుగు తెస్తాను అటుపో. చూడే తీ ముసుగుది ఇది చూడే అది ఇటు చూడు నన్ను చూడే ఈడ కసువు కొట్టాను నన్ను నీట్గా. నువ్వు ఉసుగు తీసుకొచ్చి వేస్తే మరి బూదినప్పుడు ఎవరన్నా మనలోకి చేయి పెట్టచ్చా? దాన్ని బంద్ చేస్తే నాకు నచ్చదు. పెరుగు కలిపి వద్దంటే పాప తింటాం అంతే. అంటే వద్దన్నది బలవంతంగా పెట్టి మేము సో మొత్తానికి అయితే కనుక నిజంగా ఫ్రెండ్స్ చాలా విశాలమైన ప్లేస్లో కూర్చున్నట్టుండదు. ఇంట్లో అసలు మనమే ఇరుకు చేసుకుంటాం ఆ సామాన్లు ఈ సామాన్లు చేసాం ఇంట్లోకి. సో మీరు నమ్మరు, నాకైతే ఇంతకుముందు మా గుడిసును చూడండి, చిన్న రేకుల గుడిసె, అది ఎన్నో రేట్లు మేలు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అంటే ప్రశాంతతకి
ఏమోలేండి, మనిషి అది ఉన్నప్పుడు ఇది కావాలంటాడు, ఇది ఉన్నప్పుడు అది. క్షమించండి, నా ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నాను.